యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా ఏ కాలమున ధర్మానికి హాని కలుగునో అధర్మం వృద్ధినొందునో ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్నాను అని అర్థం. కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మధురా నగరం యాదవులకు రాజధానిగా ఉండేది. ఆ నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతడే కంసుడు. కంసుడు వట్టి దుష్టుడు, దుర్మార్గుడు. శ్రీ మహావిష్ణువు అంటే అతడికి అసహ్యం. చివరికి తన తండ్రినే చెరసాలలో బంధించి తానే సింహాసనం ఎక్కి రాజ్యాన్ని నిర్దాక్షిణ్యంగా పాలించడం మొదలుపెట్టాడు. అయితే అటువంటి క్రూరాత్ముడైన కంసుడికి దేవకి అనే ఒక అందమైన చెల్లెలు ఉంది. ఆమె అతడి పినతండ్రి యొక్క కుమార్తె. దేవకి తన అన్న కంసుడిలా కాకుండా చాలా మంచిది, దయ కలిగినది. అయితే కంసుడికి కూడా చెల్లెలంటే మహా ఇష్టం. ఆమెను యాదవరాజులలో ప్రసిద్ధుడైన సూరసేన మహారాజు కుమారుడు వసుదేవు ఇచ్చి వివాహం జరిపించాడు. పెండ్లి తరువాత దేవకిని అత్తవారింటికి పంపే సమయం వచ్చింది. అన్నయ్యగా కంసుడు ఎంతో ఆనందంతో చెల్లెలు దేవకిని రథంపై తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అలంకరించిన రథంలో దేవకి వసుదేవులను కూర్చోబెట్టి స్వయంగా తానే రథం నడిపిస్తూ తీసుకువెళుతున్నాడు. ఆ సందర్భంలో ఆనందంతో అతని హృదయం నిండిపోయింది. కాని అప్పుడే ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఓ కంసా, చెల్లెలి పెళ్లి చూసి ఓ తెగ మురిసిపోతున్నావు. కాని ఈ దేవకి గర్భాన జన్మించే 8వ బిడ్డ చేతుల్లోనే నీకు మరణం రాసిపెట్టి ఉంది అని వినిపించింది. ఆ మాటలు విన్న కంసుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. చుట్టూ చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. దాంతో అవి ఆకాశవాణి పలికిన మాటలని గ్రహించాడు. అంతే, ఒక్కసారిగా అతనిలో భయం, కోపం ఆవహించాయి. కోపంలోనూ బాధలోనూ భయంలోనూ మనిషి విచక్షణను కోల్పోతాడు. ఆ సమయంలో అతడు ఏం చేస్తుంటాడో తనకే తెలియదు. ఇప్పుడు కంసుడికి కూడా అదే జరిగింది. అతనికి తన చెల్లెలంటే ఇష్టమే, కాని తన ప్రాణం కన్నా కాదు కదా. దాంతో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా రథం ఆపి దేవకిని కిందికి లాగాడు. కత్తి తీసి, నీవు నా చెల్లెలివి కాదు, నా ప్రాణం తీసే శత్రువ్వి అంటూ ఆమెను చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వెంటనే దేవకి భర్త వసుదేవుడు కంసుడికి అడ్డుపడి, బావా, ఈమె నీ చెల్లెలు, పైగా కొత్త పెళ్లి కూతురు, తనని చంపడం న్యాయం కాదు. దేవకికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉందనే కదా నీ భయం. కాబట్టి మాకు పుట్టబోయే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇక నీకు భయమెందుకు అని మాట ఇచ్చి తన భార్యను చంపవద్దని కాళ్ళా వేళ్ళా బ్రతిమిలాడాడు. వసుదేవుడి మాటలు విన్న కంసుడు కొంత శాంతించాడు. దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు. ఆ తరువాత కొంతకాలానికి దేవకి వసుదేవులకు ఒక కొడుకు పుట్టాడు. ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు. అయితే వసుదేవుడి సత్యసంధత చూసి చాలా సంతోషం వేసింది కంసుడికి. దేవకికి పుట్టబోయే 8వ సంతానం వల్ల కదా తనకు ప్రాణహాని, ఈ బిడ్డ వల్ల తనకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని ఆలోచించి ఆ బిడ్డను మళ్లీ తిరిగి వసుదేవునికే ఇచ్చివేశాడు. ఇదిలా ఉంటే ఒకసారి నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి, వ్రేపల్లెలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని, దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడని, నిన్ను సంహరిస్తాడని చెప్పాడు. అది విన్న కంసుడిలో మళ్లీ కోపం చెలరేగింది. అంతే, దేవకికి పుట్టిన మొదటి బిడ్డను కూడా చంపివేశాడు. పైగా దేవకీ వసుదేవుల కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి చెరసాలలో బంధించి వారి కారాగృహానికి చుట్టూ కట్టుదిట్టమైన కాపలాను పెట్టించాడు. చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకు ఏటేటా అక్కడే సంతానం కలిగింది. ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తూ వచ్చాడు. ఆ విధంగా
దేవకి బిడ్డలు 6 కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. మరలా 7వసారి దేవకి గర్భం దాల్చింది. భగవంతుడి సంకల్పం వలన ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. కాని కంసుడి వలన ఆ బిడ్డకు ఎటువంటి ప్రమాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సుని ఆకర్షించి దాన్ని నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. రోహిణి వసుదేవుని 2వ భార్య. దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా ఆమెతో పాటు చాలామంది యాదవులు రేపల్లెలో ఉంటున్నారు. యోగమాయ చేసిన పనివల్ల ఇక్కడ చెరసాలలో ఉన్న దేవకికి గర్భస్రావమయ్యింది. అక్కడ వ్రేపల్లెలో రోహిణికి నెలలు నిండి ఒక కుమారుడు పుట్టాడు. అతడే ఆదిశేషుని అవతారమైన బలరాముడు, శ్రీకృష్ణునికి అన్న. ఆ తరువాత కొంతకాలానికి దేవకి మరలా 8వసారి గర్భం దాల్చింది. ఆ సంగతి తెలుసుకున్నాడు కంసుడు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వలనే తనకు మృత్యువు కనుక చెరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు. బిడ్డ పుట్టగానే తనకు తెలియజెయ్యమని భటులను ఆదేశించాడు. కాలం గడిచింది. దేవకికి నెలలు నిండాయి. శ్రావణమాసంలోని బహుళ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి వేళ దేవకీ గర్భాన స్వయంగా శ్రీకృష్ణుడు అవతరించాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన అతడు పుట్టగానే దేవదుందుబులు మ్రోగాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. పుట్టిన బిడ్డ సాధారణ శిశువు కాదు. 4 చేతులతో శంఖం చక్రం ధరించి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. ఆ మహిమను చూసిన దేవకి వసుదేవులు భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడుతూ, కంసుడు నన్ను చంపివేస్తాడేమోనని మీరు భయపడకండి అని వారు చెయ్యవలసిన పనుల గురించి చెప్పి వెంటనే మళ్లీ మామూలు శిశువుగా మారిపోయాడు. ఆ తరువాత ఆశ్చర్యకరంగా వసుదేవుడి సంకెళ్ళు విడిపోయాయి. వారిని బంధించి ఉంచిన చెరసాల వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. బయట కాపలా ఉంచిన భటులందరూ మత్తుగా నిద్రపోతున్నారు. అప్పుడు వసుదేవుడు ఆ శిశువును ఒక బుట్టలో పడుకోబెట్టి తన తలపై పెట్టుకుని బయలుదేరాడు. బయట కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిశేషుడు వానచినుకులు ఆ బిడ్డపై పడకుండా తన పడగలు విప్పి గొడుగు పట్టాడు. యమునా నది 2 పాయలుగా చీలి వసుదేవునికి దారి ఇచ్చింది. ఆయన సురక్షితంగా ఆ నది మధ్యన నడుస్తూ యమునను దాటి రేపల్లెకు చేరుకున్నాడు. అక్కడ నందుడి భార్య యశోద అప్పుడే ఒక ఆడబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు ఎంతో జాగ్రత్తగా కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె దగ్గర ఉన్న ఆ ఆడ శిశువును తీసుకుని వెళ్లి మళ్లీ మధురకు వచ్చి చెరసాలలోకి ప్రవేశించాడు. వెంటనే చెరసాల తలుపులు మూసుకున్నాయి. వసుదేవుని కాళ్ళు చేతులకు సంకెళ్ళు తొడుగుకున్నాయి. ఈ సంగతి ఇక్కడ మధురలో గాని అక్కడ రేపల్లెలో గాని ఎవరికీ తెలియదు. ఇక్కడ చెరసాలలో ఆడబిడ్డ ఏడుపు వినిపించగానే కావలివాళ్లు మేల్కొన్నారు. కంసుడికి సమాచారం అందించారు. వెంటనే అతడు అక్కడికి వచ్చాడు. అప్పుడు దేవకి, అన్నా, పుట్టింది ఆడపిల్ల. ఈ బిడ్డ వల్ల నీకు ఏ అపాయమూ ఉండదు. కాబట్టి తనని విడిచిపెట్టు అని బ్రతిమిలాడసాగింది. కాని కంసుడు ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ బిడ్డను కూడా చంపడానికి పూనుకున్నాడు. అయితే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ ఆడబిడ్డ ఒక్కసారిగా అతని చేతిలోంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి, ఓ కంస, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను సంహరించేవాడు ఇప్పటికే పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అయితే మూర్ఖుడైన కంసుడు దీనిని పెద్దగా పట్టించుకోకుండా అంటూ నవ్వుకున్నాడు. ఆకాశవాణి మాటలు అబద్ధమని భావించి దేవకి వసుదేవులను విడిచిపెట్టేశాడు. ఇక అక్కడ రేపల్లెలో యాదవుల నాయకుడైన నందుడు, అతని భార్య యశోద పిల్లలు లేనివారు కావడం వలన చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు. ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు. అదే గోకులాష్టమిగా, ఒట్ల పండుగగా లోకంలో ప్రసిద్ధిగాంచింది.
రోహిణి కుమారుడికి బలరాముడని, యశోద కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టాడు యాదవుల పురోహితుడు గర్గాచార్యుడు. బలరామ కృష్ణులు రోజురోజుకి పెరిగి పెద్దవారవుతూ పౌర్ణమి రోజు చంద్రుల్లా ప్రకాశిస్తున్నారు. కాని మధురలో మాత్రం కంసుడికి శాంతి లేదు. నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ చెప్పిన మాటలు అతని మనసును కలవరపెడుతున్నాయి. ఆ భయంతోనే అతడు తన మిత్రులైన రాక్షసులను, మాయావులను పిలిపించి రేపల్లెతో పాటు అనేక గ్రామాలలో పుట్టిన ప్రతి పసిబిడ్డను వెతికి చంపమని ఆజ్ఞాపించాడు. అలా కంసుడు పంపిన రాక్షసుల్లో ఒకరు పోతన. ఆమె ఒక భయంకరమైన రాక్షసి, చిన్నపిల్లల ప్రాణాలు తీసే దుర్మార్గురాలు. కంసుడి ఆజ్ఞతో పోతన గ్రామాలన్నీ తిరుగుతూ శిశువులను చంపుతూ చివరకు రేపల్లెకు చేరుకుంది. కాని అక్కడికి ఆమె తన అసలు రూపంలో కాక ఒక అందమైన స్త్రీవేషం ధరించి వచ్చింది. ఆ అందం చూసి ఆమెను ఎవరూ అనుమానించలేదు. నందుడి ఇంట్లోకి చాలా సులభంగా ప్రవేశించింది. ఆ సమయంలో బాలకృష్ణుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నాడు. యశోద గోపికలతో ముచ్చట్లు చెబుతూ కృష్ణుడిపై అపారమైన ప్రేమ చూపించింది పోతన. అలా ఆ రాక్షసి నెమ్మదిగా ఉయ్యాల దగ్గరకు వెళ్లి కృష్ణుణ్ణి ఎత్తుకుని ముద్దాడింది. తరువాత ఒడిలో పడుకోబెట్టుకుని పాలు ఇవ్వడం ప్రారంభించింది. కాని ఆ ప్రేమ అంతా నాటకం. ఆమె చన్నుల్లో విషం ఉంది. పాలిచ్చి కృష్ణుణ్ణి చంపాలనే పథకం అది. కాని ఆ ప్రయత్నం ఎవరిమీద? స్వయానా భగవంతుడైన శ్రీకృష్ణుడి మీద. కృష్ణుడికి అన్నీ తెలుసు. అందుకే పోతన చన్నును గట్టిగా పట్టుకుని పాలతో పాటు ఆమె ప్రాణాన్నే పీల్చివేశాడు. అంతే, ఒక్క క్షణంలో పోతన విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. దాంతో ఆమె అందమైన రూపం పోయి భయంకరమైన రాక్షసి రూపం బయటపడింది. ఆ దృశ్యం చూసి యశోద గోపికలు భయంతో వణికిపోయారు. యశోద వెంటనే కృష్ణుణ్ణి ఎత్తుకుని కౌగిలించుకుంది. దిష్టి తీసి చేతికి రక్ష కట్టింది. కొద్ది రోజుల తరువాత మరో సంఘటన జరిగింది. కృష్ణుడు ఒకనాడు ఉయ్యాలలో ఆడుకుంటూ ఉండగా కంసుడు పంపిన మరో రాక్షసుడు శకటాసురుడు అనేవాడు బండి రూపంలో వచ్చి కృష్ణుడు పడుకుని ఉన్న ఉయ్యాలపై పడేందుకు ప్రయత్నించాడు. కాని అది గమనించిన కృష్ణుడు తన కాలితో అతడిని ఒక్క తన్ను తన్నాడు. అంతే, ఆ దెబ్బకు ఆ భారీ బండి ముక్కలు ముక్కలై దూరంగా ఎగిరిపడింది. శటకాసురుడు అలా నశించాడు. మరోసారి తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసి కృష్ణుడు అంటూ నవ్వుకొని తన శరీర బరువును అమాంతం పెంచేశాడు. దాంతో ఆ రాక్షసునికి కృష్ణుణ్ణి మోయడం సాధ్యం కాలేదు. దానికి తోడు కృష్ణుడు తన చేతులతో అతడి గొంతు పట్టుకుని నులిమివేయగా శ్వాస ఆడక తృణావర్తుడు కింద పడిపోయి ప్రాణం విడిచాడు. అలా పసిబాలుడిగా ఉండగానే శ్రీకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. ఇక కృష్ణుడు చేసిన అల్లరి పనులు, కొంటెతనాలు అయితే అన్నీ ఇన్నీ కావు. దొంగలా ఇండ్లలో దూరి ఉట్టిపైకి ఎగబ్రాకి పాలు తాగేవాడు. వెన్నముద్దలు భక్షించేవాడు. తనతో ఆడుకునే గోపబాలురికి కూడా వాటిని పంచిపెట్టేవాడు. గోపికలు వచ్చి పట్టుకోబోతే వారికి చిక్కకుండా పారిపోయేవాడు. అయితే ఇలా ఎన్ని కొంటె పనులు చేసినా, ఎన్ని విధాల తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుణ్ణి కొట్టబుద్ధి అయ్యేది కాదు. కష్టమైనా నష్టమైనా అతని చేష్టలు వారికి సంతోషం కలిగించేవి, ముద్దుగా ఉండేవి. వయసులో చిన్నవాడైనా కృష్ణుడి జగన్మోహనాకారం చూడగానే గోపికలు మైమర్చిపోయేవారు. ఇది అలా ఉంటే ఒకనాడు పిల్లలతో ఆడుకుంటూ కృష్ణుడు మన్ను తిన్నాడు. ఆ విషయం తెలిసి యశోద అతన్ని మందలించింది. కృష్ణ, మన్ను తిన్నావట్రా? ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినకూడదు అని. నిన్ను ఏం చేస్తానో చూడు అని బెదిరించింది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేను మన్ను తినలేదు, కావాలంటే నా నోరు చూడు అంటూ తన నోరు తెరచి చూపించాడు. అంతే, అద్భుతం, అత్యద్భుతం. అప్పుడు
శ్రీకృష్ణుడి నోటిలో సమస్త లోకాలు కనిపించాయి యశోదకు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది కళ, నిజమా, లేక ఏమైనా మాయా అని అనుకుంది. భగవతత్వం ఎవరో తనకు బోధించినట్లు అనిపించింది. ఆ విధంగా కృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్లీ ఎప్పటిలా మారిపోయాడు. దాంతో భగవంతుడే తనకు కుమారుడిగా జన్మించాడని గ్రహించింది యశోద. అయితే బిడ్డ భగవంతుడైతేనేమి, మానవుడైతేనేమి, అమ్మే కదా. ఒకనాడు కృష్ణుడు చేసే అల్లరికి వేగలేక యశోద ఒక పెద్ద తాడుతో అతడిని రోకలికి కట్టివేసి తన పనిమీద వెళ్ళిపోయింది. అయితే వారి ఇంటి ముందు 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. కవల పిల్లల్లా జంటగా పుట్టిన మానులవి. కృష్ణుడు ఆ మానుల మధ్య నుంచి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఆ రోలు చెట్ల మధ్య ఇరుక్కుని కృష్ణుడు దానిని గట్టిగా లాగుకుంటూ వెళ్లడంతో ఆ చెట్లు 2 వేళ్లతో సహా లేచివచ్చి నేలమీద కూలిపోయాయి. అప్పుడొక చిత్రం జరిగింది. అలా కూలిపోయిన చెట్ల నుంచి 2 దివ్య పురుషులు బయటకు వచ్చారు. వారే నలకూబరుడు, మణిగ్రీవుడు అనేవారు. వారు యక్షరాజు కుబేరుని కుమారులు. శాపవశాత్తు మద్ది చెట్లుగా పుట్టారు. ఇప్పుడు కృష్ణుని కారణంగా వారికి శాప విముక్తి అయ్యింది. దానికి వారు సంతోషించి కృష్ణునికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి తమ లోకానికి వెళ్ళిపోయారు. అలా కృష్ణుడి బాల్య క్రీడలు, అతను చేస్తున్న అద్భుతాలు, ప్రదర్శిస్తున్న లీలలు కనులారా చూసే భాగ్యం కలిగింది రేపల్లె ప్రజలకు. అందరి జీవితాలకు అతడు ఆధారమైపోయాడు. కృష్ణుడు భగవంతుని అవతారమన్న భావం అందరిలోనూ ఏర్పడి అతనంటే ప్రత్యేక ప్రేమ, భక్తి, గౌరవం చోటు చేసుకున్నాయి అందరి హృదయాలలో. ఈ గోకులానికి అనగా రేపల్లె దగ్గరలో బృందావనం అనే అందమైన ప్రాంతం ఉంది. పచ్చని వనాలు, ప్రశాంతమైన ప్రకృతి, దగ్గరలో ప్రవహించే యమునా నదితో కలిసి ఆ ప్రాంతమంతా చాలా సుందరంగా ఉంటుంది. గోపాలకులు ఆలమందలను బృందావనంలోని పచ్చిక మైదానాలలో మేపుతూ ఉండేవారు. కృష్ణుడి బాల్యం, గోకులం మరియు బృందావనం ఈ రెండింటితో చాలా బలంగా ముడిపడి ఉంది. గోపబాలకులతో కలిసి ఆడుతూ పాడుతూ మధురమైన మురళీనాదంతో అందరినీ మైమరపిస్తూ బృందావనంలో విహరించేవాడు కృష్ణుడు. అయితే ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపాలకులతో కలిసి యమునా తీరంలో ఆవులను మేపుతూ ఉండగా కంసుడు పంపిన వత్సాసురుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ఆవు దూడ రూపంలో వచ్చి మందలో కలిసిపోయి అవకాశం చూసి అందరినీ చంపాలని కుట్రపన్నాడు. కాని అది పసిగట్టిన కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అతడిని చంపివేశాడు. అలాగే మరొక రోజు కొంగ రూపంలో వచ్చిన బకాసురుడు తనని మృంగివేయడానికి ప్రయత్నించగా ఆ రాక్షసుడిని కూడా సునాయాసంగా సంహరించాడు శ్రీకృష్ణుడు. ఇంకొకనాడు బకాసురుడు తమ్ముడు అఘాసురుణ్ణి చంపివేశాడు. అలా లోకానికి హాని చేస్తున్న రాక్షసులందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ భూమిపై పాప భారాన్ని తొలగించసాగాడు శ్రీకృష్ణుడు. ఇదిలా ఉంటే ఒకరోజు విష్ణుమూర్తి మాయ కనులారా చూడాలనే కోరిక పుట్టింది బ్రహ్మదేవునికి. ఆలమందలను కొంతసేపు పచ్చిక బయళ్లలో మేపి ఆ తరువాత ఒకచోట కూర్చొని చద్ది అన్నాలు తింటున్నారు గోపబాలురు అందరూ కలిసి. కృష్ణుడు కూడా వారితో పాటే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మహిమతో ఆలమందలు అన్నిటినీ మాయం చేశాడు. ఉన్నట్టుండి అవి అన్నీ ఒకేసారి మాయమయ్యేసరికి గోపాలకులు భయపడ్డారు. కృష్ణుడితో ఆ సంగతి చెప్పారు. కృష్ణుడు వెళ్లి ఆ వనమంతా వెతికినా ఆలమందలు కనిపించలేదు. తిరిగి వచ్చి చూసేసరికి ఇటు గోపబాలకులు కూడా అక్కడ లేరు. వారిని కూడా బ్రహ్మదేవుడే మాయం చేశాడు. అయితే అదంతా గమనించిన శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది. దాంతో ఇక తన లీలలను చూపించడం మొదలుపెట్టాడు. తన మాయతో నకిలీ గోపబాలకులను, ఆలమందలను సృష్టించాడు. కొంతకాలం గడిచింది. అయినా ఈ సంగతిని ఎవరూ కనిపెట్టలేకపోయారు. బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చి చూడగా గోపబాలకులు, ఆలమందలు కృష్ణునితో పాటే ఉన్నారు. తాను దాచిన నిజమైన ఆవులు, గోపాలకులు ఒకవైపు ఉండగా ఇక్కడ మళ్లీ అదే రూపంలో ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత
అది కృష్ణమాయ అని తెలుసుకుని తన అజ్ఞానానికి తానే సిగ్గుపడి ఈ జగత్తు అంతా శ్రీహరి యొక్క మాయేనని తెలుసుకున్నాడు. భక్తితో శ్రీకృష్ణుణ్ణి స్తుతించాడు. తను మాయం చేసి దాచి ఉంచిన నిజమైన ఆలమందలను, గోపాలకులను తిరిగి కృష్ణుడికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు. అంతటా కృష్ణుడు బ్రహ్మదేవుణ్ణి కరుణించి తన మాయను ఉపసంహరించాడు. జై శ్రీకృష్ణ.